హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం క్యాలీఫ్లవర్ గోధుమ పిండి యూజ్ చేసి చేస్తాము. చాలా బాగుంటుందండి, చాలా కొత్తగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా హెల్దీ కూడా. ఈ బ్రేక్ఫాస్ట్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా పిండి కలిపి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుని అందులో చూపించిన కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మన పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. వాటర్ని కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకోకూడదు, లూజ్గా అయితే కష్టమవుతుంది కదా, అందుకనేసి కొన్ని వేసుకుంటూ పిండిని అంతా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దానిపైన ప్లేట్ పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పిండిని సెట్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం ఇలా క్యాలీఫ్లవర్ని తీసుకొని దాని అడుగు భాగంలో ఉండే ఇలా కాడల్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోవాలి. 5-6 ముక్కల్ని ఇలా ఈ విధంగా చూపించిన విధంగా దాని చుట్టూ కూడా కట్ చేసుకున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో వేడి వాటర్ వేసుకోవాలండి. వాటర్ని కొద్దిసేపు మరిగించుకొని ఇందులో వేసుకోవాలి. వేడి వాటర్ వేసుకోవడం ద్వారా దాంట్లో ఉన్న పురుగులన్నీ చనిపోతాయి, ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా అది పోతుంది. కాబట్టి ఇందులో వేడి వాటర్ వేసుకోవాలి. వేడి వాటర్ వేసుకున్నాం కదండి, ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి వాటర్ చల్లారిన తర్వాత మనం వీటిని శుభ్రంగా కడగాలి. ఇలా చూపించిన విధంగా లోపలి భాగాన ఇలా పురుగులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా సరి చూసుకోవాలి. చూసుకొని వేడి వాటర్లో బాగా కడగాలి. ఇలా కడిగిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని స్టవ్ పైన ఇలాంటి స్టాండ్ పెట్టుకొని దానిపైన మనం ముందుగా కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దాని చుట్టూ కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని మనం ఈ పరోటా చేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉండాల్సిన దానికంటే మరింత అదనపు రుచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వీటిని లైట్గా కాల్చుకోవాలి. కాలుస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా చుట్టూ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాలిన తర్వాత మిగతా వాటిని కూడా వేసుకొని ఇదే విధంగా కాల్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అన్ని ముక్కలను కూడా ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని గ్రేటర్ని తీసుకొని వాటిని తురుముకోవాలి. మీరు చిన్న ముక్కలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుమైనా మనం స్టఫింగ్ రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కాల్చుకొని ఈ స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాం కదా, ఉండాల్సిన దానికంటే కూడా అదనపు రుచిగా ఉంటుంది. అలాగే క్యాలీఫ్లవర్ స్మెల్ అసలు ఉండదండి. కొంతమంది స్మెల్ వస్తుందని దాన్ని తినడానికి ఇష్టపడరు కదా. ఇలా చేసి పెట్టారనుకోండి, కర్రీస్ కూడా చాలా రుచికరంగా ఉంటాయి. కొంచెం లైట్గా కాల్చి ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుమైనా కర్రీ చేసుకోవచ్చు, లేదా పరోటా అయినా చేసుకోవచ్చు, స్నాక్ రెసిపీ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మనం కాల్చుకున్న ముక్కలన్నిటిని కూడా ఇలా తురుముకున్న తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాము. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఆయిల్ వేడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు
అందులోనే 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం ద్వారా దాని ఫ్లేవర్తో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుని అందులో ఒక గుప్పెడన్ని పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ ఉండే బఠానీని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు వేసుకోవడం ద్వారా ఈ స్టఫింగ్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది. అసలు క్యాలీఫ్లవర్ స్మెల్ తెలియకుండానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం తురిమి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పోపు మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పొడి పొడిలా వస్తుందండి. దీన్ని ఒక 5 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పుని సరి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. పిండి సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టిన చపాతీ పిండిని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే పరోటాలు అంత బాగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చపాతీ పీట పైన కొంచెం పొడి పిండిని చల్లి మనం రెడీ చేసుకున్న బాల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని చపాతీలాగా రెడీ చేసుకోవాలి. ఎక్కడ కూడా పాగుళ్ళు లేకుండా మనం చపాతీలు ఏ విధంగా రెడీ చేస్తామో అదే విధంగా పొడిపిండి చల్లుకుంటూ ఈ చపాతీలను రెడీ చేసుకోవాలి. కొంచెం పల్చగానే చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనం చపాతీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అంచుల్ని కట్ చేయట్లేదండి. డైరెక్ట్ స్టఫింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేస్తున్నాను. స్టఫింగ్ని ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ స్టఫింగ్ అందులో పెట్టి ఇలా అంచుల్ని చూపించిన విధంగా మడత వేసుకోవాలి. తర్వాత మిగిలిన 2 అంచులను కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పరోటాని రెడీ చేసుకోవాలి. ఇంకొక దాన్ని చేసి చూపిస్తానండి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను. దానిలో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఒకసారి బాగా కలిపి 1 టీ స్పూన్ అందులో పెట్టిన తర్వాత చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచుల్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేయాలి. చూసారా, నేను ఇక్కడ ట్రయాంగిల్ షేపు అలాగే రెక్టాంగిల్ షేప్లో ఈ పరోటాలను ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు. క్యాలీఫ్లవర్ ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పరోటా దానిపైన పెట్టుకొని అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకొని కూడా 2 వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ మనం చపాతీలని ఎలా కాల్చుకుంటామో అదే విధంగా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి. వీటిని కాల్చుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ అలాగే మనం మడత వేసుకున్నాం కదా, ఆ పిండి కూడా మనకి ఫ్రై అవ్వాలంటే దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక దాన్ని కూడా కాల్చి చూపిస్తాను.
ప్యాన్ పైన ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసిన ట్రయాంగిల్ పరోటాని దానిపైన పెట్టి దాన్ని రెండో వైపు తిప్పే ముందు ఆయిల్ని అప్లై చేసుకొని రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పండు కలర్ అంటారు కదా, మంచి పండు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న పరోటాలన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు. రెడీ చేసుకున్న పరోటాలన్నిటిని కూడా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, నోరూరించే క్యాలీఫ్లవర్ పరోటా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు వీటిని ఇలా డైరెక్ట్ అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయి మనకి ఇక్కడ పరోటాలు చాలా బాగా ఫ్రై అయ్యింది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చాలా బాగా వచ్చాయి. గోధుమ పిండి క్యాలీఫ్లవర్ చాలా హెల్దీ కూడా. చాలా తక్కువ ఆయిల్తో ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకున్నాము. మీరు చూసారు కదా ఎలా చేసుకున్నామో, చాలా ఈజీ కదా. నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.